Welcome to Easy Admissions. So, 10th class or intermediate fail students, okay, so చాలా మంది టెన్షన్గా ఉన్నారు. 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్స్ నేను సప్లిమెంటరీలో ఎగ్జామ్స్ రాసుకుంటాను అక్టోబర్లో 24 అక్టోబర్లో, అండ్ నేను ఇప్పుడు రెగ్యులర్ ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చా అనేసి, అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ స్టూడెంట్స్ లైక్ 1, 2, 3 పేర్లు పోయిన స్టూడెంట్స్ నేను సప్లిమెంటరీ రాసుకుంటాను. మెయిన్గా ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఓకే, సో ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నేను అక్టోబర్లో రాసుకుంటాను, 24 అక్టోబర్లో. సో నేను అప్పటి వరకు టైం వేస్ట్ కాకుండా రెగ్యులర్ డిగ్రీ, ఓకే, సో డిగ్రీ చేసుకోవచ్చా అనేసి, ఓకే. సో చాలామంది ఇలాంటి ఆలోచించి టెన్షన్ పడుతున్నారు. సో దానికి సంబంధించే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. సో ఎస్ఎస్సి ఫెయిల్ స్టూడెంట్స్, ఓకే, సో ఎస్ఎస్సి ఫెయిల్ స్టూడెంట్ ఇంటర్లో జాయిన్ అవ్వచ్చా, రెగ్యులర్ ఇంటర్ కానివ్వండి ఓపెన్ ఇంటర్ కానివ్వండి జాయిన్ అవ్వచ్చా, ఓకే, కెన్ జాయిన్. అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ స్టూడెంట్స్ ఇంటర్ ఫెయిల్ కెన్ జాయిన్ డిగ్రీ, అది రెగ్యులర్ కావచ్చు ఆర్ ఓపెన్ కావచ్చు ఆర్ ఆన్లైన్ డిగ్రీ కావచ్చు, ఓకే, సో ఇది జాయిన్ కావచ్చా అనేసి. సో ఇది మీకు చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్, ఓకే, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మన ఓపెన్ ఇంటర్మీడియట్వి ఎప్పుడు అవుతాయి, ఓకే, సో అక్టోబర్ 2024 అక్టోబర్ నవంబర్ ఈ 2 మంత్స్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, ఓకే. సో మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ 2024, ఓకే. సో మెమోస్ ఎప్పుడు వస్తాయి, జనవరిలో 2025, ఓకే. అండ్ సో ఈ ఎస్ఎస్సి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి జాయినింగ్ లాస్ట్ డేట్ ఎంత ఎక్స్టెన్షన్ చేసినా ఆగస్టు వరకు డేట్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఓకే. సో ఈ ఆగస్టు 2024 వరకు డేటు ఎక్స్టెన్షన్ అయినా సరే ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఎవరైతే జూలై 2024 లోపల ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఇంటర్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి ఎలిజిబుల్ అవుతారు, ఓకే. సో చాలామంది ఏమనుకుంటారంటే ఆగస్టు వరకు ఇచ్చారు డేటు, సెప్టెంబర్ వరకు ఇచ్చారు డేటు, సో నేను ఇప్పుడు రాసుకొని పాస్ అయిపోతే ఎలిజిబుల్ కదా అనేసి అనుకుంటారు. బట్ అది రాంగ్ అండి. ఎందుకు అంటే మీరు ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఎస్ఎస్సి మీరు అక్టోబర్ 2024లో పాస్ అయితే, ఓకే, రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, మార్చ్ ఏప్రిల్లో, ఓకే, సో ఏప్రిల్లో. సో అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చు, సో ఎంత 6 మంత్స్. సో 6 మంత్స్కి మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎలా రాపిస్తారు, సో ఇది జరగని పని. సేమ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా, ఓకే, సో సేమ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా డిగ్రీ అనేది ఎలిజిబుల్ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే జాయిన్ అయిపోతుంటారు, ఓకే, అడ్వాన్స్గా ఫీజు కట్టేసి జాయిన్ అయిపోతారు. నేను రెగ్యులర్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అయిన తర్వాత మెమో ఇస్తాను అనేసి జాయిన్ అయిపోతారు. కొందరు కాలేజెస్లో జాయిన్ కూడా చేసుకుంటారు. బట్ లాస్ట్లో జరిగేది ఏంటంటే అందరికీ హాల్ టికెట్ అనేది వస్తుంది, మీకు రాదు. సో ఇది చాలామందికి జరిగింది, ఓకే. అందు గురించే నేను ప్రతి ఇయర్ కూడా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సప్లిమెంటరీ పాస్ అయిపోయిన తర్వాత మీ చేతిలో సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా డిసిజన్ తీసుకోండి, అడ్మిషన్ తీసుకోండి, ఓకే. అండ్ ఇంకొకటి కొత్తగా ఇంటర్మీడియట్ వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటి అంటే, రీసెంట్గా 2-3 డేస్ బిఫోరే యూజీసీ వాళ్ళు ఒక కొత్త డిసిజన్ తీసుకున్నారు. ఏంది అంటే మనకి ఎప్పుడు రెగ్యులర్ డిగ్రీస్, ఓకే, సో రెగ్యులర్ డిగ్రీస్ ఇయర్లీ 1 టైమే అడ్మిషన్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి 2 టైమ్స్, దట్ ఈస్ జనవరి ఇంటేక్ ఉంటుంది, జూన్ ఇంటేక్ ఉంటుంది, ఓకే. సో తొందరపడి మీరు ఎక్కడ ఫీజు పే చేయకండి. సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నవాళ్ళు పాస్ అయిపోయి మీ చేతిలో సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఫర్దర్గా మీరు అడ్మిషన్ అనేది ఎక్కడైనా తీసుకోండి. లేదు అనుకుంటే మీరు సబ్మిట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదంటే ఫీజు అవన్నీ రిఫండ్ రావు, ఓకే. సో అందు గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంటరీ డిసెంబర్లో మీ రిజల్ట్ వచ్చిందనుకోండి,
నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి ఇంటెక్ స్టార్ట్ అయింది అనుకోండి, సో జనవరిలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు రెగ్యులర్లో. జనవరిలో తీసుకుంటే జూన్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఓన్లీ 3 months 4 months తేడా ఉంటుంది. సో అందు గురించి జాగ్రత్తగా ఆలోచించి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేయండి. చాలా వరకు చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక కాలేజెస్ వెతుకుతుంటారు, మోసపోతుంటారు. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేసి కూడా అడగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్.